శ్రీమాత్రే నమః. బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు అక్బర్ అంటూ చిన్నప్పుడు మనకు మొఘలు చరిత్ర చెప్పి చెప్పి మన బుర్ర వాయగొట్టారు. కానీ భారతదేశం యొక్క మూల పురుషుడు భరతుడు. ఈ భరతుడు ఎవరి పుట్టాడు? ఈ భరతుడి యొక్క వంశం ఏమిటి? ఈ భరత వంశంలో వచ్చినటువంటి ధర్మరాజు వరకు ఉన్న వంశంలో ఎవరున్నారు? ధర్మరాజు తర్వాత వంశం ఏమైంది? ఈ వివరాలు ఎప్పుడూ మనకు ఎవరు చెప్పలేదు. తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేయలేదు. ఈ రోజు ఈ భరత వంశం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. అయితే ఇది దుష్యంతుడు శకుంతల నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే భరతుడి వంశం మొదలైంది వారి యొక్క తల్లిదండ్రులు వీరే కదా. ఆగింది జనమేజయుడి తర్వాత. ఎందుకంటే జనమేజయుడికి మొత్తం అతని యొక్క వంశ పురుషుల గురించి చెప్తూ వ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనుడు చెప్పినటువంటి వంశగాథ ఇదంతా. దుష్యంతుడు రాజు అడవికి వేటకని వెళ్లి అక్కడ విశ్వామిత్రుడు మేనకల యొక్క కుమార్తె శకుంతలను చూసి వివాహం చేసుకుంటాడు. వారికి పుట్టినవాడు భరతుడు. భరతుడు కేకయ రాజపుత్రిక సునందను వివాహం చేసుకున్నాడు. వీరికి భూమన్యుడు పుట్టాడు. భూమన్యుడు దాసార్హ పుత్రిక విజయను వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రుడు ఇక్ష్వాకు రాజపుత్రిక సువర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి హస్తి జన్మించాడు. ఇతడి పేరు మీదే హస్తినాపురం అనే నగరం ఉంది. హస్తి త్రిగర్త రాజపుత్రిక యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికి వికుంఠనుడు జన్మించాడు. వికుంఠనుడు దాసార్హ రాజపుత్రిక వసుదేవను వివాహం చేసుకున్నాడు. వీరికి అజమీయుడు పుట్టాడు. అజమీయుడికి ముగ్గురు భార్యలు, కైకేయి, గాంధారి, వృక్ష. వీరికి 124 మంది కొడుకులు. వీరిలో వివిధ రాజ్యాలకు రాజుల్నిగా చేశాడట అజమీయుడు. వీరందరిలో సంవరణుడు శ్రేష్ఠుడు. సంవరణుడు సూర్య భగవానుడు కుమార్తె అయినటువంటి తపతిని వివాహం చేసుకున్నాడు. వీర కొడుకు కురు. ఈ కురు పేరు మీదే కురు వంశం సామ్రాజ్యం ఏర్పడిందనమాట. కురు దాసార్హ రాజపుత్రిక శుభాంగిని వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడు విదూరథుడు. విదూరథుడు మగధ రాజపుత్రిక సంప్రియను వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడు అనశ్వుడు. అనశ్వుడు మగధ రాజపుత్రిక అమృతను వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు. ఇద్దరు వేరువేరు. ఈ పరీక్షిత్తు బహుధారుడి కూతురు సుయశను వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడు భీమసేనుడు. ఈ భీమసేనుడు వేరు, ధర్మరాజు యొక్క అన్నదమ్ముడైన భీమసేనుడు వేరు. భీమసేనుడు కేకయ రాజపుత్రిక అయినటువంటి కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రదీపుడు జన్మించాడు. ప్రదీపుడికి ప్రతీపుడు జన్మించాడు. ప్రతీపుడు శిబి చక్రవర్తి యొక్క కుమార్తె సునందను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. దేవాపి చిన్నతనం నుండే తీవ్రమైన వైరాగ్యం కలిగినట్టి వాడే సన్యాసాన్ని స్వీకరించి అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతడు ఈ రాజ్యాన్ని త్యాగం చేసినందువలన శంతనుడు రాజవుతాడు. శంతనుడి యొక్క తమ్ముడు బాహ్లికుడు. శంతనుడికి భార్య గంగాదేవి. గంగాదేవి ద్వారా భీష్ముడిని పొందాడు. భీష్ముడు శపథాన్ని చేసి వివాహం చేసుకోకుండా ఉన్నాడు కదా. శంతనుడి రెండవ భార్య సత్యవతీదేవి. ఈమెకు ఇద్దరు కుమార్తె, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు తన పేరు మీదే ఉన్నటువంటి ఒకానొకటి చేతిలో యుద్ధంలో మరణించి చనిపోయాడు. ఇక విచిత్ర వీరుడు ఇద్దరు భార్యలు, అంబిక, అంబాలిక. విచిత్ర వీరుడికి సంతానాన్ని పొందక ముందే క్షయరోగం వచ్చి చనిపోయాడు. అంబిక, అంబాలిక వ్యాస భగవాను ద్వారా గర్భాన్ని దాల్చి అంబిక ధృతరాష్ట్రుడికి, అంబాలిక పాండురాజుకి జన్మనిస్తుంది. అయితే వారిద్దరూ ఒకరు గుడ్డివారు, ఒకడు పాండురోగం వచ్చిన వారు కావడం చేత ఆరోగ్యవంతుడిగా ఉండే కొడుకు కావాలని సత్యవతీదేవి ప్రార్థించడం మీదట మరొకరు కావాలంటే అంబిక తన దాసిని పంపిస్తుంది వ్యాసుని వద్దకు. అయితే అంబిక దాసి వ్యాసుని ద్వారా విదురుడిని పొందుతుంది. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. వారికి దుర్యోధనాది 100 మంది పుత్రులు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శర వీరందరూ మనకు తెలిసిందే కదా. పాండురాజు కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. పాండురాజు కుంతి ద్వారా ధర్మరాజు, భీముడు, అర్జునుడిని పొందాడు. మాద్రి ద్వారా నకుల సహదేవుల్ని పొందాడు. ధర్మరాజుకి ఇద్దరు భార్యలు, ద్రౌపది, దేవిక. ద్రౌపది దేవి పాండవులందరికీ భార్య అని మనకు తెలిసిందే కదా. ధర్మరాజు ద్రౌపది ద్వారా ప్రతివింధ్యుణ్ణి, దేవిక ద్వారా యౌధేయుణ్ణి పొందాడు. భీముడు ద్రౌపది ద్వారా శృతసోముణ్ణి, హిడింబ ద్వారా ఘటోత్కచుణ్ణి, జలంధర ద్వారా సర్వగుడుణ్ణి పుత్రుడుగా పొందాడు. అర్జునుడికి 4 భార్యలు, ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద. అర్జునుడి పుత్రులు ద్రౌపది ద్వారా శ్రుతకీర్తి, సుభద్ర ద్వారా అభిమన్యుడు, ఉలూపి ద్వారా ఐరావణుడు, చిత్రాంగద ద్వారా బభ్రువాహనుడు జన్మించారు. నకులుడికి ఇద్దరు భార్యలు, ద్రౌపది, కరేణుమతి. ద్రౌపది ద్వారా శతానీకుడు, కరేణుమతి ద్వారా నిరమిత్రుడు జన్మించారు. సహదేవుడికి ఇద్దరు భార్యలు, ద్రౌపది, విజయ. ద్రౌపది ద్వారా శృతసేనుడు, విజయ ద్వారా సుహోత్రుడిని పొందాడు. యుద్ధంలో వీరందరూ మరణించారు. చివరికి అప్పటికే యుద్ధ సమయానికై ఉత్తర అనగా అభిమన్యుడి భార్య, అభిమన్యుడు విరాటరాజు అదే మత్స్యరాజు ఉన్నాడు కదా, వారి యొక్క కుమార్తె ఉత్తరను వివాహం చేసుకుంటాడు. ఆమె యుద్ధ సమయానికే గర్భవతి.
ఆమె గర్భాన పుట్టినవాడే పరీక్షిత్తు. పరీక్షిత్తు మాద్రవతిని వివాహం చేసుకున్నాడు. వారి పుత్రుడు జనమేజయుడు. జనమేజయుడు వపుష్టమను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పుత్రులు, శతానీకుడు, శంఖుకర్ణుడు. శతానీకుడు వైదేహిని వివాహం చేసుకున్నాడు. వారి పుత్రుడు అశ్వమేధ దత్తుడు. వ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయుడికి తన మనవడు వరకు ఉన్నటువంటి వంశాన్ని చెప్పాడు. ఇది ధర్మరాజు, భరతుడు వీరి యొక్క వంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి మహాభారతం ఫ్యాక్ట్స్ ఏం వినాలనుకుంటున్నారు? శ్రీమాత్రే నమః.